కూటమి ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ల కోసం గేట్లు తెరిచి ఎదురు చూస్తుండగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్ అంటూ నోటీస్ బోర్డు పెట్టడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీ నాగరాజు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో అడ్మిషన్లు పూర్తి కావడంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో రండి, అడ్మిషన్స్ ఉన్నాయి, మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి అంటూ ప్రైవేటు విద్యా సంస్థలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటే రాజమండ్రిలోని ఒక నగరపాలక సంస్థ పాఠశాలలో మాత్రం ఇక్కడ అడ్మిషన్స్ ఫుల్ అయిపోయాయి, దయచేసి తల్లిదండ్రులు సహకరించాలంటూ ఒక నోటీస్ బోర్డులో నోటీస్ ఉంచడం కూడా ఒక ప్రత్యేక సంతరించుకుంది. మన ప్రస్తుతం రాజమండ్రి నగరపాలక సంస్థకు సంబంధించి ఇక్కడ శ్రీ నాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు, తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు మా స్కూల్లోకి రండి చేరండి అంటూ 3 నెలల నుంచి ప్రచారాలు చేస్తున్నారు. మీ స్కూల్లో మాత్రం మా స్కూల్లో అడ్మిషన్స్ ఫుల్ అయిపోయాయి, దయచేసి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇక్కడ? మరి ఈరోజు రాజమండ్రి నగరంలో మరి ముఖ్యంగా చెప్పాలంటే మన జిల్లాలోనే మా పాఠశాల అగ్రస్థానంలో ఉంది. రిజల్ట్స్ విషయంలో గత 5 సంవత్సరాలుగా మా స్కూలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మరి గత విద్యా సంవత్సరం 142 మంది అపీర్ అయితే 142 మంది పాస్ అయ్యి ఉన్నారు. అందులో 111 ఫస్ట్ క్లాసులు, 42 మంది 500 మార్కులు సాధించున్నారు. అందులో ట్రిపుల్ 80 సాధించిన విద్యార్థులు కూడా 2 ఉండటం మాకు గర్వకారణం. అదేవిధంగా 7th జరిగేటువంటి ఎగ్జామ్స్లో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనేవి స్కాలర్షిప్కి మా పాఠశాల నుండి ప్రతి సంవత్సరం అత్యధికంగా సెలెక్ట్ అవుతున్నారు. మీరు చూడవచ్చు, అక్కడ 13 మంది గత విద్యా సంవత్సరంలో సెలెక్ట్ అయి ఉన్నారు. క్రమశిక్షణలో మారుపేరు మా పాఠశాల. అందువల్ల ఉపాధ్యాయులు చక్కటి బోధన జరగడం వల్ల మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఏర్పరిచిన మౌలిక సదుపాయాలు అన్నీ ఉండడం వల్ల ఈ పాఠశాలలో క్రమేణా రోలు పెరుగుతుంది. ఇప్పుడు లీప్ యాప్ ద్వారా మనం విద్యాశాఖ నుంచి కావలసినంత సమాచారమే తీసుకుని మిగిలిన వర్కులన్నీ తప్పించడం వల్ల ఉపాధ్యాయులు స్వేచ్ఛగా క్లాసులో సమయాన్నంతా కూడా బోధనకే కేటాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు కూడా స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ వర్కులు లాంటివి కూడా ఆయన భుజాన్ని వేసుకుని ఆయన చేయడం, చిన్నపాటి వర్కులు ఏమైనా ఉన్నా కానీ ఉపాధ్యాయులందరూ కూడా పాఠాలు బోధించడానికి చేస్తారు. అదేవిధంగా విద్యాపరంగా మనకు విద్యాశాఖ అధికారులు కూడా ఈ సంవత్సరంలో కొన్ని మార్పులు చేసుకొచ్చారు. అదేంటంటే అకాడమిక్ క్యాలెండరు, అదేవిధంగా విద్యార్థులు బోధించాల్సినటువంటి లెసన్ ప్లాన్లు కూడా ప్రింటెడ్గా మరి వినూత్నంగా ఇవ్వడం వల్ల కూడా బోధన సులభమైంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. మాకు ఇక్కడ శ్రీ నాగరాజ స్కూల్ అనేది రాజమండ్రిలో టౌన్ ఫస్ట్ రావడము, 500 పైన 42 మంది రావడము అనేది చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఇక్కడ అవుట్ ఆఫ్ మేము చెప్పలేకపోతున్నాము అని అంటే ఇక్కడ మాకు లిమిటెడ్గా సీట్స్ ఉండడము అనేది కరెక్ట్ కాదు చెప్పడము. బట్ వీఆర్ హ్యావింగ్ ఇన్సఫిషియంట్ క్లాస్ రూమ్స్. మాకు క్లాస్ రూమ్స్ ఉంటే ఇంకా స్టాఫ్ కూడా ఎక్కువగా ఉంటే మేము చెప్పగలం. సో క్లాస్ అనేది లిమిటెడ్ స్ట్రెంత్కే పరిమితి అనేది 40 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకే ఏదైనా కరెక్ట్గా చెప్పగలము అనేది. ఇంకా ప్రభుత్వం నుంచి మాకు పిల్లలకి అకాడమిక్ నాలెడ్జ్తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటే బాగుంటుందని కంప్యూటర్ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. ప్రతిదీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అర్థం కావాలంటే మళ్ళీ చెప్తున్నారు, ప్రతి టీచర్ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇక్కడ జాయిన్ అవ్వడం గురించి అయితే ఇక్కడ 10th మార్క్స్ వల్ల మా ఫాదర్ ఇక్కడ జాయిన్ చేశారు. గవర్నమెంట్ స్కూల్లోని అందరికీ ఎక్కువగా మార్క్స్ అవి వస్తాయి సార్. నెక్స్ట్ 10th రిజల్ట్స్ కూడా హైయెస్ట్గా వస్తాయి. నెక్స్ట్ NMMSకి కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. స్పోర్ట్స్లో కూడా ఫస్ట్ ఉంది కాబట్టి స్కూల్ మా ఫాదర్ ఇక్కడ జాయిన్ చేశారు. అంటే ఇప్పటివరకు మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను సార్. ఏ క్లాస్లో చేరారు ఇప్పుడు? 9th A సార్. అంటే 10th క్లాస్ ఎక్కువ మార్కులు వస్తాయని ఇక్కడ? అవును సార్. ఇప్పటికీ అన్ని క్లాసులు కూడా ఫుల్ అయిపోవడం వల్ల అడ్మిషన్స్ ఫుల్, తల్లిదండ్రులు సహకరించండి అని బోర్డులు పెట్టారు. మొత్తానికి ఈ కొత్త కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా విధానం, కొత్త చర్యల వల్ల ప్రభుత్వం పాఠశాలలపై విద్యార్థుల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇది శ్రీ నాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో అడ్మిషన్స్ ఫుల్ అని పెట్టిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.